అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి భార్యల హక్కుల గురించి కొన్ని హదీసులు తెలుసుకుందాం. మనిషి పరలోకంలో సత్ఫలితం పొందే ఉద్దేశంతో తన ఇంటివారిపై ఖర్చు చేస్తే అది అతనికి సదకా అంటే మంచి దానంగానే పరిగణించబడుతుంది అని ప్రబోధించారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అసలు దానం అనేది నిత్యం ఇతరులకై చెయ్యబడుతుందని సాధారణ భావం. అయితే మనిషి ధర్మబద్ధంగా సంపాదించి ధర్మసమ్మతంగానే తన ఇంటి వారి కొరకు ఖర్చు చేస్తే అది కూడా దానంతో సమానమని, అంటే పుణ్యఫలాన్ని ఇస్తుందని ఈ హదీసులో మహాప్రవక్త బోధించారు. తన భార్యాపిల్లల కొరకు ధనం వెచ్చించడం మనిషి కనీస బాధ్యత. అయితే ఇందులో కూడా పుణ్య సముపార్జన జరగటం విశ్వాసి భాగ్యం. దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా ఉపదేశించారు: మనిషి పాపి కావడానికి తాను పోషించవలసి ఉన్న వారిని వదిలివేయటం ఒక్కటే చాలు అని. పాపం అంటే ఏవో కొన్ని నిర్ణీతమైన చెడులే కాదు. మనిషి తన బాధ్యతను విస్మరించి తన అండన బ్రతికే వారిని నిర్లక్ష్యం చేసి గొప్ప గొప్ప ధర్మనిష్ట కార్యాలు చేసిన, మహా భయభక్తులు గలవాడిగా లోకం దృష్టిలో వ్యవహరించిన అతడు పాపం చేస్తున్నాడనేందుకు తన వారి పట్ల అతని ఉపేక్షాభావమే చాలు అని మహాప్రవక్త ఉపదేశానికి అర్థం. ఎవరికైనా ఇద్దరు భార్యలుండి అతడు వారి హక్కుల్ని న్యాయంగా, సమానంగా, సమంజసంగా నిర్వర్తించకపోతే తీర్పు దినాన అతను తన సగదేహం కోల్పోతాడు, అదే స్థితిలో లేచి వస్తాడు అని మహాప్రవక్త చెప్పినట్లు అబూ హురైరా ఉల్లేఖించారు. అతడు సగం దేహంతో రావడానికి కారణం ఏమంటే అతడు ప్రపంచంలో ఏ భార్యా హక్కులనైనా సరిగ్గా నిర్వర్తించలేదో ఆమె అతని అర్ధాంగి కదా. తన సగం దేహాన్ని అతడు ప్రపంచంలోనే తెగ్గట్టుకుంటే అతనికి పరలోకంలో పూర్తి దేహం ఎలా ప్రాప్తమవుతుంది? ఇప్పుడు భర్త హక్కు గురించి మనం కొన్ని హదీసులు తెలుసుకుందాం. మానవ మహోపకారి సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా ఉపదేశించారు: స్త్రీ 5 వేళలా నమాజ్ చేస్తూ, రమజాను నెలలో ఉపవాసాలు పాటిస్తూ, తన శీలాన్ని కాపాడుకుంటూ, భర్త పట్ల విధేయతతో మసులుకుంటూ ఉంటే ఆమె పరలోకాన స్వర్గద్వారాల్లో తనకు ఇష్టమైన దాని ద్వారా ప్రవేశించవచ్చు. ఒక ముస్లిం పాటించవలసిన కనీసపు విధులు నిర్వర్తిస్తూ తన భర్తను ప్రసన్నుడిగా ఉంచిన స్త్రీ స్వర్గంలో నిరాటంకంగా యథేచ్ఛంగా ప్రవేశించగలదంటే స్త్రీ పురుషుల సత్సంబంధానికి ఇహపర ఉభయ లోకాల దృష్ట్యా ఎంత గొప్ప ప్రాముఖ్యం ఉందో అవగతమవుతూనే ఉంది. ఈ ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోకపోవటం మూలానే అనేక కుటుంబాలు విచ్ఛిన్నమై ఇహము పరము రెంటిని కోల్పోతున్నాయి. మహాప్రవక్తను ఎవరో అడిగారు, ఉత్తమ మహిళ ఎవరు అని. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఏ మహిళ అయితే భర్త తన వైపు చూసినప్పుడు అతన్ని ప్రసన్నం చేస్తుందో, ఎవరైతే భర్త ఏదైనా చెయ్యమన్నప్పుడు ఎదురు చెప్పకుండా చేస్తుందో, ఎవరైతే తన విషయంలో, తన సొత్తు విషయంలో తన భర్త మనస్సు నొప్పించే వైఖరి అవలంబించదో ఆమె ఉత్తమ మహిళ. భర్త సంతోషమే తన సంతోషంగా, భర్త ఆజ్ఞ శిరోధార్యంగా మసలుకోవటం, తన సర్వస్వాన్నైనా, తన సొంత ఆస్తి పాస్తులనైనా, ఇంటి యజమానురాలుగా తనకు భర్త అప్పచెప్పిన సొత్తునైనా తన జీవన సహచరునికై సంశయరహితంగా త్యాగం చేయటం కన్నా ఉత్తమ ప్రమాణం, సహేతుకమైన ఆదర్శం మరొకటి కాగలదా? మహాప్రవక్త ఒక ఆదర్శ మహిళకు ఉండవలసిన ముఖ్య లక్షణాలు 3 ముక్కల్లోనే చెప్పేశారు. అయితే ఇది కేవలం ప్రేమపూర్వకంగా జరిగే విషయమే కానీ బలవంతాన అయ్యే పని కాదు, నియమం అంతకన్నా కాదు. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: మేము ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో కూర్చొని ఉండగా ఒక మహిళ ఆయన వద్దకు వచ్చి, నా భర్త సఫ్వాన్ బిన్ ముఅత్తిల్ నేను నమాజ్ చేయటాన్ని సహించరు, నన్ను కొడతారు, నేను రోజా పాటిస్తే దాన్ని విరమించమంటారు, ఇక ఆయన పరిస్థితి ఎలా ఉందంటే పొద్దు పొడవక మునుపు లేవరు, ఫజ్ర్ నమాజ్ చెయ్యరు అని చెప్పుకుంది. అప్పుడు నవాఫన్ అక్కడే ఉన్నారు. భార్య ఫిర్యాదుల గురించి దైవ ప్రవక్త నఫ్వాన్ను అడగ్గా
ఆయన ఇలా సంజాయిషి చెప్పుకున్నాడు. దైవ ప్రవక్త, ఆమె నమాజ్ చేయడాన్ని నేను సహించిపోవటంలోని యథార్థం ఏమిటంటే ఈమె 2 సూరాలు పఠిస్తుంది, నేను వారిస్తూ ఉంటాను. అది విని మహాప్రవక్త ఆమెతో 1 సూరా చాలు అని సెలవిచ్చారు. నఫ్వాన్ ఇంకా ఇలా చెప్పారు, రోజా విరమించమనడంలోని వాస్తవం ఏమిటంటే ఈమె ప్రతిదిన రోజా పాటిస్తూనే ఉంటుంది. నేను ఆ యువకుణ్ణి నిగ్రహించుకోలేను. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, ఏ మహిళ తన భర్త అనుజ్ఞ లేనిదే రోజా పాటించరాదు. తర్వాత నఫ్వాన్, నేను సూర్యోదయం అయ్యాక నమాజ్ చేయటం గురించి నిజమేమంటే మా వంశంలోని వారు పొద్దు పొడవక మునుపు మేల్కొనలేరన్నది జగద్విదితమే అని విన్నవించుకోగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు, అయితే నఫ్వాన్ మేల్కొనగానే నమాజు చేయటం అలవర్చుకో. ఈ హదీసు ద్వారా అనేక విషయాలు మనకి ద్యోతికమవుతున్నాయి. 1, హదీసులో ప్రస్తావించబడిన దాని ప్రకారం భార్యలు ఫర్జ్ నమాజులు చేస్తూ సుదీర్ఘమైన సూరాలు పఠించడం పట్ల కాస్త తమ భర్తల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ మెలగాలి. అయితే స్త్రీలను ఫర్జ్ నమాజును వారించే అధికారం పురుషులకు ఏ మాత్రం లేదు. నఫీల్ అంటే అదనపు నమాజు విషయంలో మాత్రం స్త్రీలు తమ భర్తల ఇష్టాన్ని అభిష్టాన్ని గమనించి మసలుకోవటం మంచిది. ఇక 2, ఈ హదీసులో ప్రస్తావించబడిన రోజా కూడా నఫీల్ అంటే అదనపు రోజా అని తెలుస్తుంది. ఎందుకంటే ఫర్జ్ రోజాను వారించే అధికారం కూడా ఎవరికీ లేదు. మహిళలు తమ భర్తల ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకొని నఫీల్ రోజాను పాటించాలి. అవసరమైతే నఫీల్ రోజాను భగ్నపరచవచ్చు కూడా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి భర్త హక్కు ఈ విషయానికి సంబంధించిన హదీసులు తెలుసుకుందాం. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, మేము ఒకసారి సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో కూర్చుని ఉండగా ఒక మహిళ ఆయన వద్దకు వచ్చి, నా భర్త నఫ్వాన్ బిన్ ముఅత్తిల్ నేను నమాజ్ చేయడాన్ని సహించరు, నన్ను కొడతారు, నేను రోజా పాటిస్తే దాన్ని విరమించమంటారు. ఇక ఆయన పరిస్థితి ఎలా ఉందంటే పొద్దు పొడవక మునుపు లేవరు, ఫజ్ర్ నమాజ్ చెయ్యరు అని చెప్పుకుంది. అప్పుడు నఫ్వాన్ అక్కడే ఉన్నారు. భార్య ఫిర్యాదును గురించి దైవ ప్రవక్త నఫ్వాన్ను అడగ్గా ఆయన ఇలా సంజాయిషి చెప్పుకున్నాడు, దైవ ప్రవక్త, ఆమె నమాజ్ చేయడాన్ని నేను సహించకపోవడంలోని యథార్థం ఏమంటే ఈమె 2 సూరాలు పఠిస్తుంది, నేను వారిస్తూ ఉంటాను. అది విని మహాప్రవక్త ఆమెతో 1 సూరా చాలు అని సెలవిచ్చారు. సఫ్వాన్ ఇంకా ఇలా చెప్పారు, రోజా విరమించమనటంలోని వాస్తవం ఏమిటంటే ఈమె ప్రతిదినం రోజా పాటిస్తూనే ఉంటుంది. నేనా యువకుణ్ణి నిగ్రహించుకోలేను. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, ఏ మహిళ తన భర్త అనుజ్ఞ లేనిదే రోజా పాటించరాదు. తరువాత నఫ్వాన్, నేను సూర్యోదయం అయ్యాక నమాజ్ చేయడం గురించి నిజమేమంటే మా వంశంలోని వారు పొద్దు పొడవక మునుపు లేరన్నది జగద్విదితమే అని విన్నవించుకోగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు, అయితే నఫ్వాన్ మేల్కొనగానే నమాజ్ చేయటం అలవర్చుకో.